రైట్, ఇక చూడండి. సీఎం ఇంటి ముందు ఆందోళన, జీతాలు చెల్లించాలంటూ స్టాఫ్ నర్సులు, న్యాయం చేయాలంటూ గురుకుల అభ్యర్థులు. పాపం వీళ్ళు ఏఈ వాళ్ళు వీళ్ళు స్టాఫ్ నర్సులు నిజామాబాద్కి వెళ్ళి వచ్చిరంట. ఇంటి ముందుకు పోతే ఆడ 144 సెక్షన్ ఉందని చెప్పేసి వాళ్ళందరినీ వీకి అవతల పడేసారు, ఆంధ్రతికపై అవతల పడేసారు. ఈడనేమి ఇట్లా సారు మా అపాయింట్మెంట్ ఎప్పుడు, గాంధీ భవన్ వద్ద ఏఈ అభ్యర్థుల ధర్నా, నెలలు గడుస్తున్న అపాయింట్మెంట్ ఇవ్వని ప్రభుత్వం. ఒకసారి చూపిస్తుంది చూడు మీకు, ఏఈకి సంబంధించిన వాళ్ళు పాపము. రెండోసారి ఎగ్జామ్ రాస్తాం. టీఎస్పీఎస్సీ అంటే గ్రూప్ 1 ఒకటే కాదు, ఇది మేము ప్రభుత్వాన్ని చెప్పాలనుకుంటున్నాం. ప్లీజ్ మాకు తొందర అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము సీఎం గారిని మాట్లాడుతున్నాం. వాళ్ళు సెలెక్ట్ అయ్యి వాళ్ళు అన్ని రకాలుగా పాస్ అయ్యి 9 నెలలు అవుతుంది. 9 నెలలకు వెళ్ళి వాళ్ళకు ఇస్తలేరు. అంటే అప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, కోడ్ ఉన్నాయి కాబట్టి వెళ్ళి 2 నెలలు. ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, ఇప్పటిదాకా ఆయన నియామక పత్రాలే ఇస్తలేడు. నోటిఫికేషన్ గురించి వచ్చామన్నా, మరి నోటిఫికేషన్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. తర్వాత గత ప్రభుత్వంలో ఎగ్జామ్ ఒకసారి జరిగింది జనవరిలో. తర్వాత అది లీక్ అయింది, చాలా మెంటల్ స్ట్రెస్లో ఫీల్ అయ్యాము. అది అయిపోయాక కూడా మళ్ళీ ఎగ్జామ్ పెడితే దాని నుంచి బయటకు వచ్చి రాసాము. మాకు జాబ్ వస్తుంది, అది కన్ఫర్మ్ ఉంది. బట్ వీళ్ళు కాలయాపన చేసుకుంటూ ఇవ్వట్లేదు. అండ్ టీఎస్పీఎస్సీ అంటే ఓన్లీ గ్రూప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అంటే ఓన్లీ గ్రూప్ 1 మీద చేస్తున్నారు. ఏడబ్ల్యూ ఇలా చాలా ఉన్నాయి. మేము ఏడబ్ల్యూ వాళ్ళం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కావాలంటే ఎప్పుడైతే ఇక్కడ సెప్టెంబర్ 22 రోజు నోటిఫికేషన్ వచ్చింది. 1540 వేకెన్సీస్ ఉన్నాయి. 2023 జనవరిలో ఎగ్జామ్ జరిగింది, అది క్యాన్సిల్ అయింది లీకేజ్ వల్ల, గత ప్రభుత్వం తప్పిదం వల్ల. తర్వాత మేము మే 21, 22 రోజు ఎగ్జామ్ రాసాము, అది అయిపోయింది. తర్వాత 2023లో ఆగస్టులో జిఆర్ఎల్ వచ్చింది. తర్వాత మొన్న మార్చిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి ఇప్పుడు 2024 ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి మాకు ఇప్పటికీ ఇవ్వలేదు. సో మేము చాలా ఫైనాన్షియల్గా అండ్ మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. సో వెంటనే మాకు అపాయింట్మెంట్స్ ఇచ్చి జాయినింగ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. చూడండి, మేమంతా ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ అండి, అందరూ మెరిట్ స్టూడెంట్స్. ఇక్కడ మా నోటిఫికేషన్ సెప్టెంబర్ 2022లో వచ్చింది. మా ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి జనవరి 2023లో రాసాము. అండ్ నెక్స్ట్ పేపర్ లీకేజ్ అయింది. సెకండ్ టైం కూడా మే 2023లో రాసాము. ఇప్పటికీ 1 year అవుతుంది. ఫైట్ చేయగా 6 months తర్వాత జిఆర్ఎల్ ఇచ్చారు. ఆ తర్వాత ఫైట్ చేసి సో ఇట్లా ఇక చూడండి వాళ్ళు గాంధీ భవన్ దగ్గర ఇది గాంధీ భవన్ దగ్గర. ఇక సీఎం గారి ఇంటి దగ్గర చూడండి, ఇగో ఈ సీఎం గారి ఇంటి దగ్గర ఇగో ఇది సీఎం గారి ఇంటి దగ్గర. సో ఇట్లా ఈడ సీఎం ఇంటి దగ్గరనేమో ఓ దగ్గర గాంధీ భవన్లో ఇట్లా, సీఎం ఇంటి దగ్గర ఇట్లా నిరుద్యోగులు, స్టాఫ్ నర్సులు, ఉపాధ్యాయులు ఈ 317 బ్యాచ్ అంతా కలిసిపోయి ఆడ అది చేస్తున్నా కానీ కనీసం ప్రభుత్వం మొద్దురిద్ర పోతా ఉంది, పట్టించుకోవట్లేరు. సో కాబట్టి ఇట్లా ఈ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అన్నమాట.